బాగా బరువెక్కువున్న వాళ్ళకి మనం నీ రీప్లేస్‌మెంట్ ప్లాన్ జేసుకున్నప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటది. దేనివల్ల ఈ ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల మన బోనీ ల్యాండ్ మార్క్ సరిగ్గా తెలియకపోవచ్చు. దీనివల్ల సర్జరీ టైమ్‌లో బోన్ కట్స్ దగ్గర చిన్న చిన్న ఎర్రర్స్ రావటము, మన ఇంప్లాంట్ కూర్చోబెట్టే పొజిషన్‌లో గూడా చిన్న ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అలానే వీళ్ళకి ఈ బరువు ఎక్కువ ఉండడం వల్ల మోకాలు పక్కనున్న లిగమెంట్లు బాగా స్ట్రెచ్ అయిపోయి లిగమెంట్లు లూజ్ అయిపోతాయి. దీనివల్ల ఆ కాలు బ్యాలెన్స్ చేయటం గూడా కొంచెం కష్టతరంగా ఉంటది. ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి? ఈ సర్జరీ అప్పుడు ఆ లిగమెంట్ కూడా ఇంజ్యూరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. వీళ్ళు రోబోటిక్ సర్జరీ సెట్ అవుతదా లేదా? ఇలా బరువెక్కువ 100 కేజీలున్నాము, 110 కేజీలున్నాము. మనకి రోబోటిక్ సర్జరీ సెట్ అవుతదా? అని కొంతమంది అడుగుతారు. ఈ బరువెక్కువ ఉన్న వాళ్ళకి రోబోటిక్ సర్జరీ ఇంకా అడ్వాంటేజ్. ఎందుకు? మనం సర్జరీ చేసేటప్పుడు ఆ కండ కటింగ్ అనేది చాలా తక్కువుంటది. సో, ఇన్సెషన్ చూసుకున్నా, లోపల కండ డ్యామేజ్ అనేది చూసుకున్నా, నార్మల్ సర్జరీతో కంపేర్ చేస్తే చాలా తక్కువ కండ కటింగ్ ఉంటది. దీనివల్ల నార్మల్ నీ రీప్లేస్‌మెంట్‌తో కంపేర్ చేస్తే 40-50% వరకు నొప్పులు తక్కువుంటాయి. అలానే మనం ఆ లూజ్ అయిపోయిన లిగమెంట్‌ని బ్యాలెన్స్ చేయడం కూడా చాలా ఈజీ. మనం ఈ మోకాళ్ళను ఒక డిజిటల్ మ్యాప్ లాగా క్రియేట్ చేసుకొని, ఆ బోన్‌ని ఎంత కట్ చేయాలి? ఎంత యాంగిల్‌లో కట్ చేయాలి? ఏ యాంగిల్‌లో ఈ పొజిషన్‌లో ఇంప్లాంట్‌ని కూర్చోబెట్టాలి? ఇవన్నీ మనం ముందే ప్లాన్ చేసేసుకోవచ్చు. ప్లాన్ చేయటం వల్ల ఆ లిగమెంట్ లాక్సిటీ అనేది మనం ఇంకా బాగా బ్యాలెన్స్ చేయగలుగుతాం. అలానే నొప్పి తక్కువ ఉండడం వల్ల వీళ్ళు సర్జరీ తర్వాత కూడా వెంటనే నడవగలుగుతారు. ఎక్సర్‌సైజులు చేసుకోవడం గానీ, ఈ రికవరీ అనేది కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటది. సో, అధిక బరువు ఉన్నవాళ్ళు ఈ రోబోటిక్ సర్జరీ ఇంకా చాలా అడ్వాంటేజ్.